అన్నా చూసింటావా? ఆన్ చేసినానులే, చెప్పినావు. వీడిని ఓజీ థియేటర్లో చూసినాడు. నేను ఓజీ సినిమాకి వచ్చినాడు వీడా వీడాడ ఓజీ సినిమా వచ్చినారా? నేను చూసాను వీడిని. సరే పిలిచి పలుకుతాడేమో. బావు ఏం బా బావు లేబా అన్నం లేకుండా బాగా సోలిపోయినట్టున్నాడు. బా అన్నమన్నా తెప్పిద్దాం, తింటాడే వాడుగా. లేబా బావు అన్నం తెప్పిస్తాను, తిందు లేబా బావు. లేబా అన్నం తిందువా బావు? లేబా బిర్యానీ పెట్టిస్తాను లేబా. చికెన్ బిర్యానీ బా లేబా తిందువా లేబా బావు. ఇంకేం మటన్ బిర్యానీ తింటావా? ఇంకేమే హోటల్లో భలే ఉంటుంది బా. లేబా తిందు లే బావు. మేము ఎవరైతే ఏముంది బా తిందు లేబా. ఇంకేం బా మటన్ పెడతావా? ఏం బా హోటల్ అంటున్నావా, బిర్యానీ అంటున్నావా? సెకండ్ బిర్యానీ సెకండ్ ఏముందని నమ్మకం ఏమైనా? సున్నా ఏదో ఆకిలితో ఉన్నాడని చాలు చూపిస్తా అంటే వీని బడాయా? ఇంత బాడాయి కాదనా? ఇప్పుడు సెకండే అనుకోనా, అది ఎప్పుడుదినా? నిన్నటిదా మొన్నటిదా? ఈ పొద్దు కోన్ కోసి బిర్యానీ చేసుకోవచ్చు. నువ్వు చూస్తున్నానా? అదట్లా మేము ఎందుకు చూస్తాం బాదే. సరే కానా కొంతమంది హోటల్లో ఈ పొద్దు బిర్యానీ మిగిలిపోయింది అనుకో, దాన్ని బాగా ఉడుగు చూపించి రేపు పెడతాడు. రేపు పెడితే మొన్నటికి పెడతాడు. ఈ మాతో జనాలనే మోసం చేస్తున్నారన్నా. మీరేమో హోటల్ కాడికి వచ్చి బిర్యానీ అంటారు. వాడా బిర్యానీ ఇచ్చి మళ్ళీ దానికి ఒక కూల్ డ్రింక్ ఫ్రీ అంటాడు. అవునా? ఆ కూల్ డ్రింక్ ఎందుకో తెలిసినా, పాడే అయిపోయిన బిర్యానీ తినే ఈ కడుపులు అరకపోతే మానిపైకి ఆడ వస్తుందోనే వాడు కూల్ డ్రింక్ ఫ్రీ అంటన్నా. మీరేమో ఆ తిండి తిని ఆ కూల్ డ్రింక్ తాగే బా బోలే ఉంది బిర్యానీ అంటారనా? మీరు ఆకిలి అయితే నువ్వు వాటర్ కాడికి వస్తారేమోనా? నేను ఆ పొద్దులకు ఆడనే ఉంటా అక్కడి అన్నం కోసం. అప్పుడు ఎన్ని ఘోరాలు చూస్తూనే ఏమో ఆ భగవంతుందా తెలాలా. కొద్ది హోటల్ అంటే మాకు అంత ఉదయం స్వామి. సరే బా, మీకు హోటల్ మీద అంత నమ్మకం లేకపోతే ఫ్రూట్స్ అనేది ఇస్తాను తిను బా. ఏం మాత్రమన్నా ఈ కాలము చెట్టు నాటినాటి నుండి అది కాయ కోసేదాకా, కాయ కాసేదానికి, మాగేదానికి అన్ని మందులే కదన్నా. అవి మాత్రం ఎట్టకంటామన్నా చెప్పా? ఇంకా ఆకలి అయితే ఇంకేం తింటావు నువ్వా? ఆకలే అది ఎప్పుడు పైన కుదిరితే కొన్ని గింజలు తింటానా, లేదంటే నీళ్ళేనా. ఏం గింజలు బాగా తినేది? అవేనా దాని పేరు గుర్తురాలదే. ఇదంతా చూపి చూద్దామా? ఎత్తు చూద్దాం. వేస్తాయి కదన్నా. సరే చూపి ఎత్తు చూద్దాం. చూపియా. ఏమో మీరు నన్ను కొనుక్కొని లేపుతాను నన్ను. అట్ట కాదు బా, ఏదో చూసినామనేసి వచ్చి చూపి లేపినామా? చూడు ఉంటుంది భద్రంగా చూడు. ఏడా బాగా మంచి మూట కట్టిపెట్టినా గట్టిగా. ఇది ఇటుగా పెట్టాలన్నా ఇది ఇటు పెడితేనే ఉంటాయి. స్ప్రౌట్సా? వీటికి మాత్రం దుడ్డాడు దేనికా? అయ్యో సత్తేరుకుంటా అన్నా. వచ్చిన 5-10 గింజలు తీసుకుంటా, మిగిలింది ఎవరికన్నా దానం పెడితే దానం చేస్తున్నా. గింజలు ఓ బిచ్చిగాడే వాన హెల్త్ మీద అంత కేర్ తీసుకుంటున్నాడు. ఇంకా మనం ఎట్లా తీసుకోవాలరా? ఈయన చూసి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావా? ఏం బా నేను బిచ్చిగాడు ఎవరు చెప్పిందా? నేను ఆ ఉద్దేశం తనలేదు బా. నిన్న ఆ ఉద్దేశం ఏదో తెచ్చుకున్నది అన్నాను బా. ఏం తెచ్చుకునేదా? ఏం పని చేస్తా నువ్వా? నేను టీచర్ బా.
టీచర్గా ఉందే ఒక మనిషితో ఎట్ట మాట్లాడాలి తెలుదానా? సరేలే బా, మేము అటు అనుకున్నాము. సరేలే, దినములు స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తావన్నా? చేస్తాం బా, మా స్కూల్లో రోజు తెల్లతో చేస్తామే. ఏమని చేస్తావు చెప్పా? తప్పుడు ప్రతిజ్ఞ ఏం చేస్తాను నువ్వు? ఏం చేస్తాను చెప్పా? ఇండియా ఈజ్ మై కంట్రీ. అయ్యో, తెలుగులో చెప్పునా? తెలుగులో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావా? తెలుగులో చెప్పు. భారతదేశం నా మాతృభూమి. అవును, భారతదేశమా నా మాతృభూమిని ప్రమాణం చేస్తాండవే. మాతృభాషలో మారుతానన్నా ఎంతమంది మారుతాను మాతృభాషలో? భారతదేశం నా మాతృభూమి చెప్పేస్తాండవు. అవసరం లేని చోట కూడా బడాయి కోసమా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారే. మళ్ళీ ఈడేం మాతృభూమి అంతా మాతృభాష అంట. మళ్ళా భారతీయులందరూ నా సహోదరులు బా. అయ్యో అన్న, భారతీయులందరూ నా సోదరులని ప్రమాణం చేస్తున్నావు కదా. ఒకే ఒక తల్లి కడిపిన రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ముళ్ళే జాన నేల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. అట్లాంటిదే సరే పోనీ అని అన్న తమ్ముడు ఎవరినో తగ్గిన ఇంకొక మెట్టు, అవునులే, వాడిని సర్వనాశనం చేసి చూడతారు. అవునవును. మళ్ళీ ఇదేమో భారతీయులందరూ నా సహోదరులు అంటారే. ఎట్లా అదే మళ్ళా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన దేశాన్ని ప్రేమించడం అంటే ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొక కాపురం చేసినట్టు కాదనా. మన దేశంలో విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు, ముఖ్యంగా పద్ధతులు వీటికన్నిటి కట్టుబడి ఉండాలనా. అప్పుడే దేశాన్ని ప్రేమిస్తాను అనేది ఒక అర్థం ఉంటుంది. నువ్వు యాపన్నా వాడుతుండదే ఇది బాబా ఎవరు తయారు చేసిందే? చైనా వాడబ్బా. చూస్తారా మన దుడ్డు. అవును, అంటే మన దేశం దుడ్డు అంతే కదన్నా. మన దేశం వాడివుడు బయట దేశం అని బాగా లాభపరుస్తుంటారే. అదేదో మన దేశంలో తయారు చేసిన ఫోన్లు వాడితే, మన దేశంలో తయారు చేసిన ఫోన్ వాడితే మన దేశం వాళ్ళు బాగా లాభపడి ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు ఒక టాటా తెలిసిన రతన్ టాటా తెలుసా, ఒక చిరంజీవి, ఒక సోను సూద్ మాదిరి విపత్తులు వచ్చినప్పుడు మనకే సహాయం చేస్తారు కదనా. నేను చెప్పేది ఫోన్లు ఒక విషయం కాదునా, మన దేశం బయట దేశం నుంచి వచ్చే వస్తువులన్నిటి గురించి అట్లా మన దేశం వస్తువులు మనం వాడాలనా. మళ్ళా నా తల్లిదండ్రులని, నా ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితో స్కూల్కి పోతాను అంటావు, ప్రతిజ్ఞ చెప్పేది రాలా. మళ్ళీ ఏమొస్తుంది అదేమిటి మళ్ళీ తప్పు నన్ను చెప్పింది. కరెక్టే బా. నా తల్లిదండ్రుల్ని, నా ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితో మర్యాద నడుచుకుంటాను. కాదన్నా ఇంకేం బా? నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవ అనేది ఉంటానని ప్రమాణం చేస్తాను. ఇది నువ్వు చెప్పాల్సింది. మళ్ళీ స్కూల్కి పోతున్నావంట. అయ్యో ఈనాను స్కూల్కి పో అయిపోరంట. నన్ను ఎట్ట మాట్లాడు పద్ధతి లేకుండా ఎట్ట చేసి చెప్పు. అది ఇప్పుడు సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నా గర్వకారణం. అది చెప్పాలన్నా నువ్వా? ఏదంటే చెప్తే అవుతుందనా. ఇప్పుడు సుసంపన్నం అంటే ఏమి లేదు నా దేశంలో, మొత్తం అప్పుల పాలు. ఇంక బహువిధం అంటావా? ఏమి లే, అంతా ఒకే దొరికిన దోసుకోవడంనా. ఇంక నీ దేశ వారసత్వ సంపద ఏం లేదునా. వారసత్వం అంటే ఒక ఇప్పుడే పుట్టిన పసికంది కాడి నుంచి కాటికి ముసిలోని దాకా ఒక్కొక్క తలకాయ పని 70 లక్షలు అప్పు ఉందినా. అదేనా నీ దేశ వారసత్వ సంపద? మళ్ళీ దీనికి అర్హత పొందేదానికి నువ్వేం కష్టపడాల్సిన పని లేదనా. బిడ్డి పుట్టానే ఒక ఆధార్ కార్డు, ఒక ఓటర్ కార్డు ఇది చేసుకుంటే చాలనా. దాన్ని చిటగా అవే వస్తాయా? చూస్తువా? అంతెందుకునా, ఒక బిడ్డి పుట్టానే పోషకరక్షణ కింద పింఛను. వాడు పెద్దోడు స్కూల్కి పోతే మమ్మీ ఊరి డాడీ ఊడని పింఛను. వాడు బయట దేశాల్లో చదవాలంటే పింఛను. వాడు
పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కళ్యాణ దేవుని కింద పింఛను. మళ్ళీ వాడు పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డకి బిడ్డ గర్భం దాల్చినారనుకో గర్భధారణ కింద పింఛను. సరే ముగుడు పెండాల్లో ఎవరన్నా కొట్టుకొని చచ్చిపూసినారనుకో ఒంటరోళ్ళు అని పింఛను. మళ్ళీ వాళ్ళు వాడు బాగా తాగి ఒళ్ళు జరుపుకొని కాలు చేయించుకున్నాడు అనుకో వానికి ఏకలాంగులని పింఛను. ఇంకా 60 ఏండ్లు వస్తే వృద్ధాప్య పింఛను. మళ్ళీ ఇంకపోతే ఆఖరికి చచ్చి పూడిస్తే కొన్నా వానికి ఏమొస్తుంది కర్మకాండలకు పింఛను వస్తుంది. ఈ మాత్రం దేశాన్ని దోసుకునేస్తున్నారే. సరే పోనీ ఇవన్నీ ఎవరికన్నా లేనోనికి ఇస్తే పోనీ అనుకుందాం. అవునులే, లేనోనికిలే బాగా ఉండేవాడు కూడా ఊరికి అవుతుంది సొత్తు నాకెందుకు అదే నేనెందుకు వదిలేయాలా అన్నట్టు వాడు కూడా దేశాన్ని దోసుకునేస్తంటే ఇంకన్నా దేశం బాధపడుతుందా సుసపన్నంగా ఉంటుంది. మళ్ళా జంతువుల పట్ల దయ కలిగి ఉంటాను. అది కాదన్నా నువ్వు ప్రత్యేకం చెప్పే తెల్ల నీకు నా తల్లిదండ్రులని ఉపాధ్యాయుల్ని పెద్దలందరూ గౌరవిస్తారు. ఇప్పుడు కోతి ఉందనుకో కోతికి తోక కూడా ఉంటుంది అన్న వెనకాల. ముందు మనం మూతి చూడాల, మూతి కాడి నుంచి పోతే తోక కనిపిస్తాయనా. నువ్వు ఒకేసారి తోక కాడికి పోతుంటే ఎట్లా? నేనైతే కరెక్ట్గా చెప్పినాను, నీకు నువ్వు. అయ్యో అన్న తల్లిదండ్రులని ఈ కాలమా ఏం తాత ఈ కాలమా ఆస్తి రాసి లేదని అడిగిండేది చేయలేదని ఆఖరికి వాళ్ళ కామ కోరికలకు కూడా అడ్డు వస్తాయనేసి తల్లిదండ్రులు చంపేస్తున్నారు కదా తాత. సాగు చంపేస్తున్నారే. ఇంక గురువులు అంటావా ఆ గురువుల్ని పాపం సరిగా చదవలేదని ఒక దెబ్బ వేసాడు అనుకో నా ఈ స్కూల్లోనే సాగు కొట్టేస్తారు కదా తాత. నువ్వు పెద్దవాళ్ళు కనిపిస్తే మీరేమి మర్యాద ఇచ్చి గౌరవించిపోయినా పర్లేదునా కనీసం వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ గురువులు అని గౌరవించన్నా చాలా మధ్య మర్యాదలో దాన్ని ఇచ్చిగా అవే వస్తాయి. అయ్యో ఇంకా జంతువుల పట్ల అంటావా మీరు మామూలుగా అదేమది జంతువుల పట్ల ఏం దయతో ఉండాల్సిన పని లేదునా. ఆవిడని ఇడిసేస్తే చాలునా ఆవిడ ఇచ్చగా అవే బతుక్కుంటాయా. కొంతమంది ఒక శాపాల పైన చిల్లర ఏరుకున్నట్టు జంతువుల పైన కూడా చిల్లర ఏరుకుంటారు నా జంతువుల శవాల పైన. ఎట్టంటే ఒక పాముని తేలినన్న జరినన్న ఎత్తుకొని బియ్యేది దాన్ని ఒక అద్దాల డబ్బాలో వేస్తారన్నా. అద్దాల డబ్బాలో వేసి దాన్ని ఈడ తీసి ఆ యూట్యూబ్లో పెడతారు. ఆ మొండ యూట్యూబ్ వాళ్ళు అవి పాప మా జంతువుల లోప పానభయంతో కొరుక్కొని కరుచుకొని చచ్చిపోతా అంటే దాన్ని యూట్యూబ్ తీసి వీడియోలో పెడేస్తాడు. అప్పుడు జనాలు ఓ నెగరేసి చూస్తే దానికేమో జనాలు ఓ అని చూస్తారా వానికేమో లక్షలు డబ్బులు ఆ మాత్రం వస్తుందనా. అదేదో ఆ యూట్యూబ్ వాళ్ళు నిద్రపోతున్నారా అది కూడా హింసే కదనా. జంతువులను హింసించే తప్పు కదనా. వీనికి అంత ఇదిగా ఉంటే పోవాలనా అడవి లేకపోతే ఆడు కొట్టుకుంటా ఉంటాయి. అవి వీడియోలు తీస్తే అప్పుడు తెలుస్తుంది. అయ్యో అట్లా చేస్తారు. మళ్ళా నా దేశం పట్ల నా ప్రజల సేవ నెడుతూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి సేవ నా అందరికి మూలం. దేశం సేవ నిరత అంటే చూసినా చిత్తూరులో చూసిన థియేటర్ కాడ చూసినాము. ఎందుకు వచ్చినాడు ఏం అడగామనేసి అదే అందుకనేసి నువ్వు మంచిగా ఉంటే ఏడైనా చూస్తారు. మంచి పిల్లకాయలు అది నువ్వు పెట్టుకోవాలా. ఇదేంటి పెట్టుకున్నావా రచనగా గురికేసి అయిపోయిందన్నా. నేను చెప్పేది రచన గురికేసి మొత్తం నీట్ గా ఉండు. గుడ్లు ఎత్తి తీస్తాను వేసుకుంది. సరే వేసుకో. మళ్ళా వాళ్ళ అన్న వాళ్ళు మాత్రం నువ్వు ఉంటావు. వాళ్ళకి దాపుకొని నువ్వు ఉంటావు. అవన్నీ చూసి అయిపోయినా చెప్తాను. చెప్పేది సరే సరే చెప్తాను.
ఇది ప్రతిజ్ఞ ఏమంటే కదా దేశం పట్ల ప్రజల పట్ల సేవ అంటే సేవ కదనా. అవునా. దేశ ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకునే వాళ్ళు, అవునా, దోసుకునే వాళ్ళు, అదే దేశ ప్రజల కోసము, దేశ అభివృద్ధి కోసము, దేశం కోసం రూపాయలు కాలపాకు ట్యాక్స్ కట్టండి అంటే మేమెందుకు కడతాం ట్యాక్స్ అంటారే. మేమెందుకు కడతాం బా కదనా. ఒక వాట్లోడు, ఒక స్కూలోడు, ఒక హాస్పిటలోడు, ఈ గుడ్డలు తయారు చేసే వాళ్ళందరూ, ఆటో దోలేవాడు కాడి నుంచి బస్సు దోలేవాడు, ఆఖరికి విమానం దోలేవాడు కూడా, వాడు తయారు చేసే వస్తువులు కానీ సౌకర్యాలు కానీ ఇవన్నీ పొందాలా ఇవంటి ఎవరినా ప్రజలు మాత్రమే. అవునులే. అట్లాంటి ప్రజల కోసము రూపాయల కాల భాగము ట్యాక్స్ కట్టమంటే ఏడుస్తారు. సరే, ఇప్పుడు మీరేం చేస్తారా, 5 రూపాయలు వస్తువుని తీసుకుపోయి 5 రూపాయలుగా అమ్మేసి దోసుకుంటున్నారు జనాల దగ్గర. ఆ మాత్రం ట్యాక్స్ కడితే తప్ప. సరే, అంతెందుకునా ఆడ చెత్త ఏరుకొని 5-10 సంపాదించుకుని నేనే గింజలకు తీసుకున్నాను పోతే అంగిట్లో ట్యాక్స్ అడతారనా. సరే పోనీ దేశం బాగుపడుతుంది కదా అని నేను ఇచ్చి వస్తాను దాన్ని. అట్ట అడితే జనాల దగ్గర దోచుకుంటాను. మీరు ఎంత కట్టాలన్నా? ఇన్ని మాట్లాడుతున్నావు కదబ్బా, ఏడనుకున్నావు నువ్వా? ఈ దేవుని చూద్దామని వస్తున్నా, దేవుని చూద్దామని వస్తే రాకూడదన్నా. అట్లని కాదబ్బా, నువ్వు కూడా మా అమ్మారు ఉండొచ్చు కదా. లేదన్నా, ఎట్లా అంటే మీ మాదిరిగా దర్జా గుడ్లు వేసుకొని అదే చెప్తాను. అదే అవన్నీ చూసి అయిపోయినా తోదుపడదు. సరే సరే బా, నువ్వు ఏడంటావు కానీ దోవలంతా సరే మా ఇంటికన్నా పోదాం రా. అయ్యో వద్దున్నా, ఏదో దేవుని చూసుకునే మా ఇంటి పెద్ద ఇల్లు బా, నీకు కూడా ఒక రూమ్ ఇచ్చేస్తారు. మనిషి ఈ కాలం పుట్టి బతికేదానికి ఎండకి ఎండకుండా వానకి తడకుండా ఒక సాటు కావాలన్నా. కానీ ఈడేం చేస్తారా, ఆడికి పోయేది, ఆ కొండ కొట్టేది, ఆగే గుండెలు తెచ్చేది, ఇంట్లో మజాకనేసేది, ఆ చెట్లు కోసేది, కిటికీలు తాళమంత్రాలను చేసేది. మళ్ళీ ఏమో సంవత్సరానికి ఒక దినమో పర్యావరణాన్ని కాపాడండా అని మానవహారాలు చూస్తావా, ధర్నాలు చూస్తావా? సరే కానీ అయ్యో నా మాట చెప్పిన మాట ఇంటి కానీ సరే, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, యువత అట్లు చేపించి వచ్చేటప్పుడు రాబానికి ఏదైనా అడిగి కావాలి అన్న. వద్దునా స్వామి, ఏదో చూస్తా. తనీగా ఏం లేదు కానీ బండ్లో ఇదేదో ఉందినా. ఫోన్ నెంబర్ రాయిస్తాను. పోలీసు వాళ్ళ నేను ఏం తప్పు చేస్తున్నా? నా ఫోన్ నెంబర్ పెట్టుకో, నా ఫోన్ నెంబర్ పెట్టుకో. నాకు వద్దునా, పెట్టుకో బా, వద్దునా స్వామి. రాబా.